ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమేన్, హల్లెలూయా. భయపడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, భయపడకుము అని. నువ్వు ఎవరి సొత్తై ఉన్నావు? దేవుని సొత్తై ఉన్నావు. దేవుని సొత్తుని దేవుడు పోగొట్టుకుంటాడా? దేవుడు తన ప్రాణాన్నైనా పోగొట్టుకుంటాడు, కానీ నిన్ను మాత్రము దేవుడు పోగొట్టుకోడు. సిలువలో యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు, కానీ మనలను మాత్రం ఆయన పోగొట్టుకోలేదు. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు, అంత గొప్ప దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు. అంత గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీ జీవితంలో జరిగినటువంటి విషయాలను బట్టి భయపడుతూ ఉన్నావు, కంగారు పడుతూ ఉన్నావు, బెదిరిపోతూ ఉన్నావు. అయితే దేవుడు అంటున్నాడు, నేను నీ పక్షాన ఉన్నాను, నువ్వు భయపడవలసినటువంటి అవసరము లేదు అని. కాబట్టి నువ్వు దేవుణ్ణి విశ్వసించు, దేవుణ్ణి నమ్ము, దేవుని మీద ఆధారపడు, దేవుణ్ణి ఆనుకో, దేవుణ్ణి ఆధారం చేసుకొని జీవించు. నీకు అసలు భయం అనేదే లేకుండా ధైర్యంగా జీవిస్తావు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి నమ్మినట్లయితే అది నీకు నీతిగా ఎంచబడుతుంది. ఆ నీతి నీకు బహుధైర్యాన్ని ఇస్తుంది. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తోంది కదా. కాబట్టి నీతిగా ఉండండి, అనగా దేవుణ్ణి నమ్మండి, దేవుణ్ణి వెంబడించండి, దేవుణ్ణి బహుబలముగా విశ్వసించండి. నీ విశ్వాసం చొప్పున నీకు జరుగుతుందని నీకు తెలియదా? కానీ ఎందుకు నువ్వు విశ్వసించట్లేదు? ఎందుకు నువ్వు నమ్మట్లేదు? నీ ఇష్టమే నెరవేర్చుకోవడానికి నువ్వు ఆలోచనలు చేస్తావు, కానీ నువ్వు ఎందుకు దేవుణ్ణి విశ్వసించవు? ఎందుకు దేవుణ్ణి నమ్మవు? ఎంతసేపు నీ జీవితంలో నీకు కావాల్సింది నీ ఇష్టం, నీ ఇష్టం, నీ ఇష్టం. మరి భయం గలకి ఏం కలుగుతుంది? ధైర్యం వస్తుందా? నీ ఇష్టం నెరవేర్చడం అది దేవుడి చిత్తమా? దేవుడి చిత్తం ఏదో కనుక్కొని నెరవేర్చడం దేవుడి చిత్తం. దేవుణ్ణి వెంబడించడం దేవుడి చిత్తం. దేవుణ్ణి విశ్వసించడం దేవుని చిత్తం. పరిశుద్ధమైన జీవితం జీవించడం దేవుని చిత్తం. సహోదరి సహోదరులారా, ఏదేమైనప్పటికీ నీవైతే భయపడవలసినటువంటి అవసరం లేదు. జీవితంలో పొరపాట్లు జరుగుతాయి, తప్పులు జరుగుతాయి. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. నిజమే, లేడని చెప్పి నువ్వు నీతిమంతుల్లాగా జీవించకుండా ఇష్టం వచ్చినట్టు జీవిస్తావా? నీతిమంతుల గుంపులో ఉండకుండా అనీతిమంతుల గుంపులో ఉంటావా? నీ జీవితంలో నీ చిత్తము నెరవేరటం కంటే, నీ ఇష్టం నెరవేరటం కంటే దేవుని చిత్తం నెరవేరటము శ్రేష్టమనే సత్యాన్ని గమనించు. యోసేపు మరియతో ప్రదానం చేయబడినప్పుడు, మరియకు యోసేపుకు ప్రదానం చేయబడినప్పుడు యోసేపుకు ఒక వార్త తెలుస్తుంది. ఏమిటి అంటే, ఆమె గర్భవతి అని. అప్పుడు యోసేపు ఎంతో బాధపడతాడు, ఎంతో అవమానంగా భావిస్తాడు. అలా భావించి, ఎందుకు వచ్చిన గొడవలే, ఈమెను వదిలించుకుంటే పోతుంది అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాడు. మరియను వివాహం చేసుకోకుండా విడిచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు దేవదూత యోసేపుకు కలలో ప్రత్యక్షమై, యోసేపు, మరియ గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలననే, కానీ ఆమె ఏ పొరపాటు చేయలేదు, ఏ తప్పు చేయలేదు అని దేవదూత యోసేపుకు చెబుతుంది. ఇంకా ఆమె గర్భవతి, ఆమెకు ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు తన ప్రజలను తన పాపముల నుండి తానే రక్షిస్తాడు అని దేవదూత చెప్పినప్పుడు యోసేపు వింటాడు, అంగీకరిస్తాడు. ఇంకా దేవదూత ఏమంటుందంటే, ఆమెకు కుమారుడు పుడతాడు, అతనికి యేసు అని నువ్వు పేరు పెడతావు అని దేవదూత చెప్పినప్పుడు యోసేపు అది విని, తను అంతవరకు ఏ ఆలోచనలు అయితే చేసుకున్నాడో, ఏ ఆలోచన అనగా మరియను ఏ విధముగా విడనాడాలి అని ఆలోచనలు చేసుకున్నాడో
వాటన్నిటినీ కూడా పక్కన పెట్టాడు. ఇప్పుడు దేవుడి చిత్తం ఏమిటో బయలుపరచబడింది. దేవుడి చిత్తము బయలుపరచబడినప్పుడు యోసేపు అంతవరకు తాను చేసుకున్న ఆలోచనలన్నీ పక్కన పెట్టి అప్పటికప్పుడు దేవదూత కలలో ప్రత్యక్షమయ్యి కలలో మాట్లాడిన దాన్ని యోసేపు అంగీకరించాడు. ఎంత గొప్ప విషయము! అది మహా గొప్ప విషయము. ఎందుకు యోసేపు అంతలా దేవుడి చిత్తానికి లోబడ్డాడు అంటే అతను నీతిమంతుడు. ఎలా నీతిమంతుడు అంటే మరియా ఒకవేళ పాపమే చేసింది అని అంతవరకు ఆలోచన చేస్తున్నాడు కదా, అప్పుడు మరియను అవమానపరచకుండా రహస్యముగా విడనాడాలి అనుకున్నాడే తప్ప అల్లరిపాలు చెయ్యాలని అనుకోలేదు. అల్లరిపాలు చేసి ఆమెను అవమానించాలని అనుకోలేదు. అలా అనుకోకపోవడము నీతిమంతుల లక్షణము. అలా అనుకోకపోవడము నీతిమంతుల గుణము. అదే నీతి. వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి నీతి కలిగి మీరు జీవిస్తూ ఉంటే దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఒక మనిషికి భయం ఎప్పుడొస్తుంది? ఒక మనిషి తప్పు చేసినప్పుడు మనిషికి భయం వస్తుంది. నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడే నీ కార్యం జరిగిస్తాడు. దేవుడే నీ కండగా నిలబడతాడు. భయపడకుమో, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సొత్తు నువ్వే, ఆయన ఆస్తి నువ్వే, ఆయన అంతస్తు నువ్వే. పరలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ఈ లోకానికి రిక్తునిగా వచ్చాడు. ఐశ్వర్యము కంటే, పరలోకము కంటే, దేవదూతల స్తుతుల కంటే ఆయనకు నువ్వే కావాల్సి వచ్చింది. ఆయన నిన్నే ఎక్కువగా ఇష్టపడ్డాడు, నిన్నే ఎక్కువగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ప్రాణము కూడా పోగొట్టుకునే అంతగా ప్రేమించాడు. అంతగా ప్రాణం పెట్టినటువంటి దేవుడి కోసం నువ్వేం చేస్తున్నావు? అంతగా ప్రాణం పెట్టినటువంటి దేవుడి కోసం నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావు? పరిశుద్ధమైన జీవితమే జీవిస్తున్నావా, లేక నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీ కొరకు అంత త్యాగం చేస్తే నీవు కనీసము జీవించిన ఈ 90-80 సంవత్సరాల వరకన్నా, 70-80 సంవత్సరాల వరకన్నా నీతిగా జీవించలేవా? పరిశుద్ధంగా జీవించలేవా? పవిత్రంగా జీవించలేవా? దేవుడి కొరకు ఆ మాత్రం జీవించలేకపోతే మనము మనుషులమేనా? ప్రాణం పెట్టాడండి. ప్రాణము ఎవరు పెడతారు ఈ రోజుల్లో? ప్రాణము ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? నీ కోసం కాదా? నీ రక్షణ కోసం కాదా? యోసేపు కలలో దేవదూత ఏం చెప్పింది? వారి పాపముల నుండి ఆయనే వారిని రక్షిస్తాడు అని చెప్పింది. అది ఆత్మీయంగా కావచ్చు, లోకానుసారంగా కావచ్చు, ఎలాగైనా కూడా ప్రభువు రక్షిస్తాడు మనల్ని. అంత గొప్ప ప్రేమగల దేవుణ్ణి బాధ పెడతావా? గాయపరుస్తావా? ప్రతిరోజు సిలువ వేస్తూనే ఉంటావా? సహోదరి సహోదరులారా, నువ్వు భయపడకుండా జీవించాలి అంటే తప్పు చేయకుండా జీవించాలి, పాపం జోలికి వెళ్లకుండా జీవించాలి. ఈ లోకాశలను, నేత్రాశలను, జీవపు డంబమును విడిచిపెట్టాలి. శరీర కోర్కెలను విడిచిపెట్టాలి. ప్రభు కోసం పరిశుద్ధంగా జీవించు. ఆ సంతోషమే వేరు, ఆ ఆనందమే వేరు. అది ఊహలకు అందనటువంటి ఆనందం, మాటల్లో చెప్పలేనటువంటి ఆనందం. ఆ ఆనందము నువ్వు పొందుకొనుదువుగాక, ఆ సంతోషము నువ్వు పొందుకొనుదువుగాక, నీ కుటుంబము పొందుకొనుగాక. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని మాట్లాడుతున్నావు తండ్రి. ప్రభువా, నిజముగా నీ సొత్తేనయ్యా మేము. మా కోసం నువ్వు పరలోకాన్ని విడిచిపెట్టొచ్చావయ్యా. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక విడిచిపెట్టి వచ్చావు ప్రభువా.
అందుకు నీకు స్తోత్రాలు నాయన. అంతేకాకుండా మమ్మల్ని ప్రతి పాపము నుండి రక్షిస్తున్నందుకు స్తోత్రము నాయన. ప్రతి విషయంలో మేలు చేస్తున్నందుకు, ప్రతి విషయంలో దీవిస్తున్నందుకు, ప్రతి విషయంలో ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. భయము కలిగినప్పుడు ఆదరిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, మా పేరు నీకు తెలుసు, మా భయము నీకు తెలుసు, మా బాధ నీకు తెలుసు తండ్రి. ఈ వాక్యం వింటున్న బిడ్డలలో చాలామంది భయంతో ఉన్నారు, చాలామంది బాధలో ఉన్నారు, చాలామంది కృంగిపోయి ఉన్నారు, చాలామంది పరిస్థితులు తలక్రిందులైపోయి ఉన్నాయి ప్రభువా. నాయన, ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా, అన్ని రకాలుగా, కుటుంబపరంగా, సమాజపరంగా అన్ని రకాలుగా కూడా తలక్రిందులైపోయినటువంటి వారు ఉన్నారు ప్రభువా. తండ్రి, వారికి ఆదరణ కలిగించు, వారిని ఆశీర్వదించు, దీవించు నాయన. హృదయానికి నెమ్మది, సమాధానము కలిగించు నాయన. వారిని మీరు ఆశీర్వదించి దీవించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, దీవెన ఈ రోజంతా మీకు తోడుగా ఉండి చక్కగా నడిపించునుగాక. ఆమేన్.